హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్యాస్ లిటిల్ వరల్డ్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్స్. మేము ఈరోజు షిరిడి వెళ్తున్నాము. అక్కడ నైట్ అయిపోయింది, అందుకే డాబాలో ఆగాము. డాబా వ్యూ బాగుంది అని వీడియో తీశాను. ఎంట్రన్స్ క్లిప్స్ మాత్రం మిస్ అయింది, ఎందుకంటే నైట్ టైం కదా, లైటింగ్తో డాబా నేమ్ కనిపించలేదు. ఇక్కడ తినేసి మేము షిరిడి శని సింగాపూర్ వెళ్ళే ప్లాన్ ఉంది మాది. ఇక్కడ తినేసి ఇక స్టార్ట్ అయిపోయాము. కానీ షిరిడిలో వీడియో తీయడానికి వీలు లేదు, ఎందుకంటే షిరిడి అంటే టెంపుల్లోకి ఫోన్ అలో చేయరు, అందుకే వీడియో తీయలేదు. శని సింగాపూర్లో మాత్రం వీడియో తీసాము. అది శని సింగాపూర్ ఎంట్రన్స్ క్లిప్ మాత్రం మిస్ అయిపోయింది. డైరెక్ట్ అభిషేకం దగ్గర వీడియో తీశాను, అది మాత్రమే యాడ్ చేశాను. భీమాశంకర్ దగ్గర మాత్రం మేము శని సింగాపూర్ నుంచి టైం ఉండే, అందుకే భీమాశంకర్ వెళ్దాం అనుకున్నాం. భీమాశంకర్లో మాత్రం లాస్ట్ శ్రావణం లాస్ట్ డే కాబట్టి అక్కడ బాగా క్రౌడ్ ఉండే, వీడియో తీయలేకపోయినా. ప్లేస్ అక్కడ ఫాగ్ ఉండే, పూర్తిగా మంచు కంపేసి వర్షము అంతా, వెదర్ మొత్తం క్లౌడీగా ఉండే, పూర్తిగా వర్షమును ఫాగ్ మొత్తం వీడియో తీయడానికి లేకుండే. లాస్ట్లో వస్తుంది భీమాశంకర్ క్లిప్ కూడా. శని సింగాపూర్లో డైరెక్ట్ మేము దర్శనం తొందరగా అయింది ఇక్కడ. ఆ రోజు శని త్రయోదశి అయినా మాకు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. మేము డైరెక్ట్ అక్కడ నేనే వేయలేదు, డైరెక్ట్ ఇక్కడే వేస్తే అక్కడ పైపుల ద్వారా పోతుంది అట్లా అనేసరికి మేము ఇక్కడే వేసేసాము. అది వీడియో తీయలేను, ఇక్కడ మాత్రం శనీశ్వరుడు చూపిద్దామని వీడియో తీశాను. తొందరగా దర్శనం అయిపోయింది. షిరిడిలో కూడా హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడా చాలా తొందరగా అయిపోయింది. శని త్రయోదశి కదా, చాలా లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ తొందరగా అయిపోయింది. దాని తర్వాత టైం ఉండే మాకు. భీమాశంకర్ వెళ్ళాం నైట్. భీమాశంకర్లో కూడా వీడియో తీయడానికి వీలు కాలేదు. శని సింగాపూర్లో మాత్రం ఇది ఒకటి బాగుంది, ఇది బాగుంది అని వీడియో తీసా. పక్కనే మాత్రం చిన్న కొలను ఉంది, తీయలేకపోయినాము. దేవాంశు మాత్రం ఇక్కడ చాలా బాగా ఆడుకున్నాడు. అదే బాల్తో నాటు తీసుకెళ్ళి నేను అక్కడ కొలను చూపిద్దామని వెళ్ళాను, కానీ వీలు కాలేదు. ఇది భీమాశంకర్ క్లిప్పు. జస్ట్ మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు తీసిన క్లిప్. మొత్తం వర్షం పడుతూ మొత్తం ఫాగ్ కమ్మేసింది భీమాశంకర్లో. నందు మాత్రం నడవడానికి ఇష్టపడలేదు, పాపం మనకి చెప్పులు లేకుండే. అక్కడి నుంచి నడుచుకుంటూ మేమందరం వచ్చేసినాక ఆడు మాత్రం తర్వాత రా 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 అట్లా అనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. Thank you.